నమస్తే ఓటెన్ టీవీకి స్వాగతం. విజయవాడలో ఆస్తి తగాదా నేపథ్యంలో పటమట పోలీస్ స్టేషన్ కు చెందిన ఏఎస్ఐ వీరవల్లి గోపిదుర్గా వరప్రసాద్ పై తీవ్ర ఆరోపణలు వెలువెత్తాయి. డి సంతోష్ అనే వ్యక్తిని స్టేషన్ కు పిలిచి మాట్లాడాలని చెప్పి అక్కడికి రాగానే సీసీ కెమెరాలు లేని గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని, ఎన్కౌంటర్ చేస్తానంటూ బెదిరించారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సంతోష్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ నమోదు చేసి పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి కూడా ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం సంబంధిత ఏఎస్ఐ తప్పు చేసినట్టుగా నిర్ధారించినట్టు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, విజయవాడ పోలీస్ కమిషనర్, పటమట సర్కిల్ ఇన్స్పెక్టర్లకు జడ్జిమెంట్ కాపీలు పంపిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది.